చేతులపైకి అందరూ చూపించండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దయచేసి వాక్య పరిస్థితుల నుంచి వెళ్ళడం తొందరగా మనము కొన్ని మాటలు చదువుకుని ముందుకు వెళ్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం నుండి యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడుని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకునేను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుదుమనెను. సరే, అందరూ కూడా బైబిల్ తెరిచారు కదా. ఈ యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనంలో ఆకలయంలో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము, ఆరాధిస్తాము అంటున్నాడండి. ఇది గమనించాలి. యెహోషువ అనేవాడు పాత నిబంధన కాలంలో మోషేతో ఎంతగానో సన్నిహితంగా ఉండి ఎన్నో యుద్ధాలు, అరణ్య ప్రయాణాలు, రకరకాల పరిస్థితులు ఇశ్రాయేలుకి ఎంతగానో అండగా తోడుగా మోషేకు త్రిభుజంగా ఉండి దేవుని సన్నిధిలో తన కుటుంబాన్ని నడిపించుకున్నాడు. అయితే అతను అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని. ఒకసారి మీరందరూ నాయకు చూసి ఒకసారి నాయకు చూడండి, నాతో కలిసి మాట చెప్పండి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని. మరొకసారి చెప్తామా? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని. మీరు గమనించింది ఇక్కడ ఈ వాక్యంలో ఒక దైవభక్తి కలిగిన కుటుంబం కనబడుతుంది. దైవభక్తి కలిగిన కుటుంబం కనబడుతుంది. బైబిల్లో చాలా కుటుంబాలు ఉన్నాయండి, భక్తి కలిగిన కుటుంబాలు. భర్త, భార్య, పిల్లలు, కుమారులు, కుమార్తెలు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు, ఇలాగా ఎంతో భక్తి కలిగిన కుటుంబాలు ఉన్నాయి బైబిల్లో. అయితే ఆ కుటుంబంలో ఇది ఒక కుటుంబం. కుటుంబాల వారిగా నేను చూపించాలి అని అంటే నా అంశం వేరుగా ఉంది, అందుకని కుటుంబాల వారిగా నేను చూపించలేను. కానీ నా అంశం ఏదో దాని మీద నేను వెళ్ళాలి కనుక అంశం మీదే వెళ్తాను. ఏంటి నా అంశం అంటే రాసుకోండి. నా అంశం ఏంటంటే క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు. గమనించండి. పెట్టుకోవాలి, రాసుకోవాలి. వాక్యం కూడా ఆ వాక్యాలు చదువుకోవాలి. క్రైస్తవ కుటుంబాలలో ఉండవలసిన లక్షణాలు మీకు అర్థమై ఉంటుందని చెప్పనక్కర్లేదు. మీరందరూ కూడా క్రైస్తవులైనా? ఒకసారి నేను అడిగిన దానికి సమాధానం చెప్పగలరా? మీరందరూ క్రైస్తవులైనా?
అమ్మా క్రైస్తవులు కదా అది ఇవ్వండి బయటికి. క్రైస్తవులు అంటే మీరు ఏమనుకుంటున్నారు? అంటరాని కుటుంబం అనుకుంటున్నారా? అంటరాని కుటుంబాలు అనుకుంటున్నారా? క్రైస్తవులు అంటే దేవుని బిడ్డలను గమనించండి. నీకు ఒక కులం ఉంటుంది. అది కాపులని, చాకలని, మంగళని, ఎల్లమని, రాగులని, కాముట్లని, ఇలా చెప్పుకుంటే చాలా రకరకాల వారి యొక్క కులాలు ఉంటాయి. అయితే ఈ కులాల్లోంచి ఈ కులాల్లోంచి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి బాప్తిస్మం పొందుకుని యేసునామమున ప్రార్థన చేస్తూ ఆరాధనలో దేవుని వెంబడిస్తున్న కుటుంబాలను ఏమన్నారంటే ఆ కుటుంబాలను ఏమన్నారంటే క్రైస్తవులు అన్నారు. ఇప్పుడు మీరందరూ దేవుని ఆరాధించేవాళ్ళైనా? ఈ మాటకి సమాధానం చెప్పండి. మీరందరూ దేవుని ఆరాధించేవాళ్ళైనా? అయితే ఆరాధించి మీరందరూ కూడా ఎవరు? గట్టి చెప్పండి, ఇంకా గట్టిగా. క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. అయితే క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు చెప్పుకున్నాం ఈరోజు. నిన్న ఒక మాట చెప్పాను, కుటుంబాల వారిగా వెళ్ళినట్లయితే నా అంశం మారిపోతుంది. ఏ రోజు విషయాలు మాట్లాడాలి. అయితే నేనేం చెప్పాలనుకున్నానంటే, ఇక్కడ నేను నా ఇంటి వారును యెహోవాను ఏం చేస్తాం? సేవిస్తాం, ఆరాధిస్తాం అంటున్నాం. మనం కూడా ఈ సమయంలో యేసు ప్రభుని ఏం చేయాలి? మనము మన ఇంటి వారు ఏం చేయాలి? సేవించాలి, లేక ఆరాధించాలి. దేవుని స్తోత్రం. అయితే నీ కుటుంబంలో అంటే క్రైస్తవ కుటుంబంలో కొన్ని లక్షణాలు అవసరమని దేవుడు కోరుకుంటున్నాడు. కొన్ని లక్షణాలు కావాలని దేవుడు ఆయన ఇష్టపడుతున్నాడు మీ పట్ల. అవేంటో నేను చెప్తాను. ఇదిగా ఉంటే అందరూ కూడా జాగ్రత్తగా రాసుకుంది, రిఫరెన్స్ చేసుకోండి. చెప్తాను. ఇదిగా ఉంటే 8 విషయాలు క్లుప్తంగా చెప్పేస్తాను. 8 విషయాలు కూడా క్లుప్తంగా చెప్తాను. మొట్టమొదటిది ఏమిటి అంటే, క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణం. జాగ్రత్తగా వినండి. మీలో కొంతమంది భర్తలు ఉన్నారు, మీలో భర్తలు భార్యలు ఉన్నారు. భార్యలు భర్తలు కలిపినట్టు వారు అండి. అలాగే మీ కుటుంబంలో పిల్లలు కూడా ఉన్నారు. అయితే మీది క్రైస్తవ కుటుంబం. ఏ కుటుంబం? మీ బిడ్డ అయినా, మీ కోడలైనా, మీ కొడుకైనా, మీ అల్లుడైనా, మీ మనవడైనా, మనవరాలైనా క్రైస్తవులే. మీరు ఎప్పుడైతే ప్రభుని అంగీకరిస్తారో, అంగీకరించి ప్రారంభిస్తారో, ఆయన వెంబడిస్తారో, అప్పుడు మీరు క్రైస్తవులుగా దేవుని లెక్కలోకి వచ్చేస్తారు. మీరు అలాంటి క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణం మొట్టమొదటిది ఏంటి అంటే కుటుంబ ప్రార్థన. ఏ ప్రార్థన అండి? నేను అడిగినప్పుడు సమాధానం చెప్పండి. ఈ క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి? కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన. పాట పాడుతుంది. ఈ క్రైస్తవ కుటుంబంలో ఉండవలసినటువంటి లక్షణాలు.
ఎప్పుడైతే ఆ లక్షణాలు ఉంటాయో మనం క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాము. అందులో నెంబర్ 1 ఏంటంటే కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన ఉందా అనేది పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. కుటుంబ ప్రార్థన చాలా అవసరం. కుటుంబ ప్రార్థన లేకపోతే మన కుటుంబంలో ఉన్నటి భర్త, భార్య, పిల్లలు దేవుని ఎదగలేరు. చర్చిలో ప్రార్థనలోకి వస్తారు, మంగళవారం ప్రార్థనలోకి వస్తారు, శనివారం ప్రార్థనలోకి వస్తారు, ఆదివారం ప్రార్థనలోకి వస్తారు, ఆయా ప్రార్థన కూటాల్లోకి వస్తారు, ఉపవాస ప్రార్థన కూటాల్లోకి వస్తారు. నేను దాని గురించి మాట్లాడట్లేదు, కానీ క్రైస్తవ కుటుంబం అనబడిన మీరు మీ పిల్లలు కలిసి ఒక పాటో 2 పాటలో పడుకుని చిన్న వాక్యం చదువుకుని, 2 పాటలు కూడా అక్కర్లేదు, ఒక పాట పాడుకుని ఒక చిన్న వాక్యం చదువుకుని అందరినీ మోకరింపు చేసి ప్రార్థన అవసరం ఏది ఉందో దాన్ని చిన్న చిన్న ముక్కలుగా, నలుగురుంటే నలుగురు 4 ముక్కలు ప్రార్థన చేయటం, బయట వారి గురించి ప్రార్థన చేయటం, సంఘ నాయకుడి కొరకు ప్రార్థన చేయటం, సంఘస్థుల కొరకు ప్రార్థన చేయటం. ఇది క్రైస్తవ యొక్క కుటుంబానికి ఉండవలసినది ప్రార్థనా లక్షణం. క్రైస్తవ కుటుంబంలో మేము ప్రార్థన చేసుకుంటామండి అని మీరు చెప్తున్నారు నాతో. నిజమే, కాదంటలేదు. మీతో కలిసి మీ భర్త మోకరిస్తున్నాడా? నీ భార్య మోకరిస్తుందా? అలాగే నీ బిడ్డలు మోకరిస్తున్నారా? చర్చిలో చేసుకుంటున్నామండి ప్రార్థన ప్రతి సాయంత్రం వచ్చి, మంచిదే, చేసుకోండి, మానద్దు, చేసుకోవాలి. కానీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే మీ బిడ్డలకి భోజనాలు పెట్టేసి, భర్తకి భోజనం పెట్టిన తర్వాత ఒక పావు గంట, ఒక అరగంట ప్రార్థన చేసుకున్నాం బాబు అంటూ భర్తకి, బిడ్డలకి చెప్పి, లేకపోతే భర్త భార్యకి చెప్పి, బిడ్డలకి చెప్పి, స్తోత్రం. ఏమండి, మీ బిడ్డలకి ఉదయకాలము, సాయంకాలము ఎలాగైతే భోజనం సిద్ధపరుస్తున్నాము, ఒక తండ్రిగా తల్లిగా ప్రార్థన కూడా సిద్ధపరచాలి. వాళ్ళు అలా మీతో మోకరించిన తర్వాత వాళ్ళు ఒక ప్రార్థనా పరులుగా వాళ్ళు ఉంటారు. బైబిల్ ఏం చెప్పిందంటే ఆదికాండం 4వ అధ్యాయంలో 26వ వచనంలో కుటుంబ ప్రార్థన నిమిత్తం దేవుడు ఏర్పాటు చేసిన మాటది. మరియు శేతులకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభించాడు. ఏనోషు అనేవాడు యెహోవా నామమున ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇది ఆదాము సంతానం నుంచి వచ్చినట్టు, కుటుంబం నుంచి వచ్చినట్టు ఒక వ్యక్తి షేతు అనేవాడు పుట్టాడు. షేతుకు ముందుగా కయ్యని ఏబేలు కూడా పుట్టారు. ఏబేలు చనిపోయాడు, తర్వాత ఏబేలుకి బదులుగా షేతు పుట్టాడు. ఆ షేతుకు ఎవరు పుట్టారంటే ఏనోషు అనేవాడు పుట్టాడు.
అతను యెహోవా నామమున ఏం చేశాడు? ప్రార్థన ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? అంటే దైవ కుటుంబాలకు, క్రైస్తవ కుటుంబాలకు, పిల్లలకి, పెద్దలకి, అందరికీ ప్రార్థన అవసరం. కుటుంబ ప్రార్థన అవసరం. ఈరోజు నుంచైనా కానీ ఈ పిల్లలు వచ్చిన తర్వాత పెద్దలక్కడ రమ్మని చెప్పి వాళ్ళు వచ్చిన తర్వాత వాకరికి వచ్చి ప్రార్థనలు చేయడం ప్రారంభించండి. పెద్దలక్కడ కొట్టుకుంటాడు కదని చెప్పేసి వదిలిపెట్టేయకూడదు. ఎన్నో పనులు ఉన్నాయి కదా, మరి ఎన్నో పెద్దలక్కడ లేగాలి కదా అని చెప్పేసి కూర్చోబెట్టేయకూడదు. చిన్న ప్రార్థన, నీతో మోకరించి ప్రార్థన ఈ బిడ్డకి అలవాటు అవ్వాలి, ఈ భర్తకు అలవాటు అవ్వాలి, ఈ భార్యకి అలవాటు అవ్వాలి. ఈ పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్ష్యం ఏంటంటే ప్రార్థన. ఉదయం సాయంకాలం కూడా ప్రార్థన చేయాలి. నేను రెండో మాటలోకి వెళ్ళిపోతాను. క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణం రెండో మాట రాసుకోండి, ప్రేమ. రెండో మాట ఏంటి? మొదటి మాట కుటుంబ ప్రార్థన, ఆదికాండము 4:26. రెండోది ప్రేమ. అయితే ప్రేమ వల్ల మనం దేవుని పిల్లల చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పుకుంటారు. ప్రేమ లేదనుకోండి, అన్న మీద తమ్ముడు, తమ్ముడి మీద అన్న, అక్క మీద చెల్లి, చెల్లి మీద అక్క, పిల్లలేమో తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రుల పిల్లల మీద ప్రేమ లేకుండా ఎడమకము పెడమకంతో వాడు ఎత్తుకుంటున్నారనుకోండి, చూసిన వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే వీళ్ళు దేవుని పిల్లలు కాదు వీళ్ళు అని అనుకుంటారు. అలా ఉండకూడదు. ప్రేమలో ఏముందంటే చుట్టుపక్కల వాళ్ళందరూ తెలుసుకున్నట్లుగా, అనేక మంది గ్రామస్తులు తెలుసుకున్నట్లుగా, అనేక మంది దేవుని ప్రేమ వీళ్ళలో ఉంది, ఇది ప్రేమ అంటే అన్నట్లుగా ఉండాలి. యోహాను రాసిన సువార్త పత్రిక, యోహాను రాసిన పత్రిక తీయండి. యోహాను రాసిన పత్రిక ఉంటుంది. వెనకాలంలో బాగా 3 పత్రికలు ఉంటాయి. అందులో ఒక పత్రిక మొదటి పత్రిక. తెలియకపోతే పక్క వాళ్ళని అడిగి తెలుసుకోండి. యోహాను రాసిన పత్రిక నేను జాతీయంగా చెప్తానండి, తొందరగా మాట్లాడేది. ప్రకటన గ్రంథం ఆఖరి, బైబిల్లో ఆఖరి ప్రకటన గ్రంథం ఉంటుంది. ప్రకటన గ్రంథం తర్వాత యోధా పత్రిక, ఇవన్నీ ఉంటాయండి. అప్పుడు అక్కడ ఉంటాయి 3 పత్రికలు ఉంటాయి. అందులో మొదటి పత్రిక 4వ అధ్యాయం చదువుతారా? ఎంత మంచి మాట అండి. నాలుగో అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ఆత్మ ప్రేమ ఎవరి మూలంగా కలుగుతున్నది? దేవుని మూలంగా కలుగుతున్నది. మనం ఒకరినొకడు ప్రేమించును, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతుంది. దేవునికి స్తోత్రం. క్రైస్తవ కుటుంబము
పిల్లలై ఉన్నారు. ప్రేమ మనలను దేవుడు నడిపిస్తూనే కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దాన్ని తెలుసుకుని సంతోషించడానికి అవకాశం ఉంటుంది, కలుగుతుంది. ప్రేమించి ప్రతివాడు దేవుని పోలుగా పుట్టినవాడని మీలో ప్రేమ లేకపోతే దేవుని చేతి పుట్టినవారు కాదు. నీలో ప్రేమ కలిగి ఉండాలి. ఒక క్రైస్తవ కుటుంబంలో ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక బిడ్డగా ఈ బంధువులను ప్రేమించాలి, నీ అన్నదమ్ములను ప్రేమించాలి, నీ యొక్క ఇరుగు వారిని ప్రేమించాలి, మరీ ముఖ్యంగా సంఘాన్ని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. అసలు చెప్పాలంటే ప్రేమ అంటేనే దేవుడు అంటుంది. ప్రేమ అంటే ఎవరండి? దేవుడు అంటుంది. దేవుడు అంటేనే ప్రేమ అంటుంది. అలాంటి ప్రేమ సంఘంలో లేకపోతే, సమాజం పైన ప్రేమ లేకపోతే, బంధువుల పైన ప్రేమ లేకపోతే, అన్నదమ్ముల మీద ప్రేమ లేకపోతే, బంధువుల మీద ప్రేమ లేకపోతే, ఇంకా ఈ దేవుని వల్ల ఎలా పుట్టావు ఆలోచన చేయమని దేవుని వాక్యం చెప్తుంది. రెండవదిగా క్రైస్తవ కుటుంబంలో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ కూడా ఎలా ఉండాలంటే క్రీస్తు యేసు కలిగిన ప్రేమ కలిగి ఉండాలి. కనుక ఈ సమయంలో భార్యాభర్తలకి ప్రేమ లేదు. ఈ రోజున క్రైస్తవ కుటుంబంలో, ఒక క్రైస్తవ కుటుంబంలో భార్య భర్తను ప్రేమించలేడు, భర్త భార్యను ప్రేమించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న దయచేసి ప్రేమ చాలా ముఖ్యమైనదని, ఒక కోడలు అత్తను ప్రేమించాలి, ఒక అత్త కోడలను ప్రేమించాలి, ఒక అల్లుడు మామగారిని ప్రేమించాలి, మామగారు అల్లుడిని ప్రేమించాలి. తన కూతురిని ప్రేమించుకున్నది గొప్పతనం కాదు, తన కూతురు ప్రేమించిన గొప్పతనం కాదు, తన కోడలను ప్రేమించాలి. అలాగే కోడలు వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమించిన గొప్పతనం కాదు, తన అత్తమామను ప్రేమించాలి. ఒక అల్లుడు వాడి తండ్రిని వాడి తల్లిని ప్రేమించిన ఒక అల్లుడు అత్తమామను ప్రేమించాలి. ఇది క్రైస్తవ కుటుంబంలో ఉండవలసినది ఒక లక్షణం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అటువంటి లక్షణం ఏదైనా పొదువుగా ఉంటే ఈ మధ్యాహ్న కాలంలో దేవుని వాక్య ప్రకారంగా ఈ వాక్యం చెప్తుంది, ప్రేమ అనేది దేవుని మూలంలో పుడుతుందంట. ఆ ప్రేమ లేకపోతే దేవుడు నువ్వు ఎరగవంట. ఎరుగును అని చెప్పి ఎవరిని ప్రేమించలేని పరిస్థితులు. నేను దేవుని ఎరుగునండి, దేవుడు నాతో మాట్లాడండి, దేవుడు నాకు కనిపించాడు, రాజున వాక్యంతో మాట్లాడండి, రకరకాలుగా చెప్పే వాళ్ళు ఉంటారు. అయితే నువ్వు ప్రేమించలేనప్పుడు నీకు దేవుడు ఎక్కడ కనపడతాడు? దేవుని ప్రేమ ఎక్కడ ఉంది నీ దగ్గర? నేను ప్రేమిస్తే దేవుడితో మాట్లాడతాడు. ఇక్కడ అంటున్నాడు, ప్రేమ ఉంటేనే దేవుని ఎరుగు అనే విషయాన్ని దేవుని వాక్యం శ్రమిస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, ఇంతవరకు నువ్వు అలా లేవా? ఇంతవరకు అలా జీవించలేకపోతున్నావా? దయచేసి దేవుని వాక్యం చెప్తుంది, ప్రేమకు పాత్రుడైన ఆ యేసును ప్రేమించు, నీ బంధువులను ప్రేమించు, నీ సంఘాన్ని ప్రేమించు, నీ కుటుంబాన్ని ప్రేమించు, నీ భార్యను ప్రేమించు, నీ భర్తను ప్రేమించు, నీ పిల్లలను ప్రేమించు. అప్పుడే
చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని ప్రేమతో మనకి అర్థమవుతుంది. ఇంకా ముందుకు పెడతాము. మరొక మాట మనం చూసుకుందాం. క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణం మరొకటి మాట్లాడుతున్నాం. అదేంటి? క్షమించుట, క్షమార్పణ. మూడో మాట క్షమార్పణ. కనుక ఇతరులను మనం క్షమించినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఇతరులను మనం క్షమించాలి. చాలా పట్ల ఇతరుల పట్ల మనకి చాలా మరి కోపం ఉంటుంది, కాకుంటుంది, కక్ష ఉంటుంది, దేశం ఉంటుంది. అవన్నీ ఉండకూడదండి. యేసు ప్రభు చెప్పాడు, తండ్రి మీరు ఏం చేస్తున్నారో వీరిని క్షమించండి. అవును, కొడుతూ తిడుతూ రకరకాలు మాట్లాడుతుంది ఆ యేసు ప్రభువే. క్షమించమని చెప్పినప్పుడు ఈ సంఘంలో ఈ సహోదరుని ప్రేమించడానికి, ఈ సహోదరుని ప్రేమించడానికి, అలాగే ఈ కుటుంబంలో ఈ తల్లిని ప్రేమించడానికి, క్షమించడానికి, ఈ తల్లిని క్షమించడానికి, ఈ సహోదరుని ఈ కుటుంబంలో క్షమించడానికి ఎందుకు వెనకాడుతున్నాం? ఆలోచించి క్షమించుదాం. కొలస్సీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మాట్లాడుతుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఎవడైనా తనకు హాని చేస్తానని ఎక్కడ అనుకుని ఎడల ఒకరినప్పుడు సహించుచు ఒకరినప్పుడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. చూసారా? ఎవడైనా తనకు హాని చేసిందని అనుకుని ఎడల ఒకరినొకడు క్షమించుకునిచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరు కూడా క్షమించండి. మాట అంటలే కూడా తీసుకొని చెప్తారు. ఇంత మంచి మాట మాట్లాడుతున్నారు. ఎవరో ఒకరు మీకు హాని చేయకుండా ఉండరు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరో ఒకరు మీకు హాని చేయకుండా ఉండరు, హానికరంగా మాట్లాడుకోకుండా ఉండరు. సహోదరుడిగా నీ పట్ల, సహోదరుడిగా నీ పట్ల ఎవరో కూడా హాని చేస్తూనే ఉంటారు, హానికరంగా మాట్లాడుతూనే ఉంటారు, అభ్యంతకరంగా మాట్లాడుతూనే ఉంటారు, రకరకాలు అన్నీ పుట్టిస్తూ ఉంటారు. కానీ దేవుడు అనేది ఏంటి తెలుసా? అవన్నీ విడిచిపెట్టు. అంటే ఇతరులు క్షమించినప్పుడు మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడతారు. ఈ విషయాన్ని మీరు మర్చిపోకుండా ఒకరిని ఒకరు క్షమించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇంతవరకు క్షమించుకోలేని మనసు నీకు లేదా? దేవుడు నిన్ను కూడా క్షమించడు. ప్రభు మాట్లాడతాడు, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారము మిమ్మల్ని మీరేం చేస్తారు? ఎదరవాళ్ళు క్షమించండి అంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం తీయండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనం చదువుతారా? చూడండి, మనుషులు అపరాధములను క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. చూశారు కదా? మీరు ఒకరు క్షమించకపోతే, ఒకరి పట్ల క్షమాపణ భావం లేకపోతే దేవుడు మీ పట్ల కూడా ఆ విధమైన భావం కలిగి ఉంటాడు. క్షమించండి.
తర్వాత 15వ వచనం. మీరు మనుషుల అపరాధం క్షమింపకపోయిన యెడల చూడండి, మీరు మనుషుల అపరాధం క్షమించకపోయిన యెడల తండ్రి మీ అపరాధం క్షమించు. ఇదిగో మీ తండ్రి పరలోకములో తండ్రి యేసు ప్రభు కూడా మీ అపరాధమును క్షమించడు. అందుకని ఏంటి కానీ క్రైస్తవ కుటుంబం, అది తండ్రి అయిన తల్లి అయిన కొడుకని ఎవరైనా కానీ క్షమించడం నేర్చుకోండి. వాళ్ళతో కలిసి మెచ్చుకుంటూ నేర్చుకోండి. ఎందుకంటే మీ ప్రార్థనకు ఆటంకం తెలుసా? మీరు క్షమించకపోవడమే. యేసుప్రభు చెప్పాడు కదా, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎవరి మీద ఇలాంటి అభిప్రాయం ఉన్నప్పుడు, క్షమాపణ లేనప్పుడు వెంటనే నీ ప్రార్థన వదిలిపెట్టి ఈ సహోదరి దగ్గరికి వెళ్ళి ఏం చేయమన్నాడు? సమాధానపడు. అప్పుడు నీ ప్రార్థన ఉంటాను, అప్పుడు నీకు దీవులు దయచేస్తాను అని ఆయన ప్రభు చెప్పాడు. ఈరోజు క్రైస్తవ సంఘం అనబడిన వాళ్ళు అలా ఉన్నారా? అలా ఉంటున్నారా? మీ బిడ్డలు ఉంటున్నారా? మీ భర్త ఉంటాడా? మీ భార్య ఉంటుందా? అసలు నువ్వు ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నావు? దేవుడిని ప్రార్థన వినుకోకుండా ఆయన చెవులు మూసుకోవడానికి గల కారణం, ఈ ప్రార్థనకు ఆయన దూరంగా ఉండడానికి గల కారణం క్షమించిపోవడం కదా, క్షమాపణం లేకపోవడమే కదా. నా తల్లిలారా, నా చెల్లిలారా, నా సహోదరులారా, దయచేసి మానేయండి. ఆ కార్పణ్యాలు మానేయండి, ఆ కక్షలు మానేయండి, ఆ క్షమాపణాన్ని పొందుకోండి. తీసుకుంటారా దేవుడు నేర్పిస్తున్నప్పుడు మీరందరూ కలిసి ఒక ఇంట్లో బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడే. ఒకసారి జ్ఞాపకం వస్తుందా నీకు? జ్ఞాపకం వస్తుంది. ప్రార్థన లోపల ఏం చేయాలంటే ఈ సహోదరు పట్ల క్షమించమని ఒక సహాయం ఇష్టపడతావా? నీ హృదయాన్ని సిద్ధం చేసుకుంటావా? దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు అలా చేయకపోతే నీ జీవితంలో యేసయ్య నిన్ను క్షమించడు. క్షమించడం కాదు, ఈ ప్రార్థనే వినగట్టండి. నా సోదరులను దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో దేవుని యొక్క క్షమాపణలో నడిపించాలని కోరుకుంటున్నాను. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణం మరొకటి ఏంటి అంటే పరిశుద్ధత. మరో లక్షణం ఏంటండి? పరిశుద్ధత. పరిశుద్ధత లేకపోతే దేవుడిని చూడలేము. పరిశుద్ధత లేకపోతే ఏం చూడలేము? చూడగలమా? హృదయంలో పాపం పెట్టుకుని, హృదయంలో కక్ష పెట్టుకుని, హృదయంలో అందులో ప్రార్థన లేకుండా, హృదయంలో ప్రేమ లేకుండా, హృదయంలో సమర్పణ లేకుండా పాపం పెట్టుకుని దేవుడు నాకు కనపడాలని ఆశపడుతుంటే దయచేసి నువ్వు నాలుగోదిగా పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత. యేసయ్య ఏమన్నాడంటే, నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధత కలిగి ఉండాలి అని చెప్పాడు. ఏమంటే ఒక మాట తెలుసా? ప్రతి నెల మనం సంస్కార ఆరాధన కార్యక్రమాలు తీసుకుంటాం. దాంట్లో 2 కార్యక్రమాలు నడుపుతాయి. ఒకటి రొట్టె, 2 ద్రాక్షారసం. మరి చెప్పండి, ఒకటి రొట్టె, 2 అవును. ఇవన్నీ కూడా, ఈ 2 కూడా ఎందుకు దేవుడు ఇచ్చాడంటే మన పరిశుద్ధత కొరకే ఇచ్చాడు. మన పరిశుద్ధులే తీసుకోవాలంటారు. మనం పరిశుద్ధంగా జీవించేది తీసుకోవాలంటండి. నేను పరిశుద్ధంగా మీరు ఎక్కడ మీకు రసపత్రికలో ఉంటుందండి. దాన్ని తెచ్చిన వాళ్ళు లేచి ఒకసారి చూడండి. శుద్ధి వాక్యం చెప్పాము. మొదటి పేతురు రాసిన పత్రిక
ఎన్నో అధ్యాయం 14 అధ్యాయము 14 ఒకసారి చదవండి. యేసు ప్రభు ఏమై ఉన్నాడండి? పరిశుద్ధుడై ఉన్నాడు కనుక. ఎవరు పరిశుద్ధులై ఉండాలి? ఇదిగో సంఘం అనబడింది, మీరును పరిశుద్ధులై ఉండండి. దేవునికి స్తోత్రం. ఒక క్రైస్తవ కుటుంబం ఉండవలసిన లక్ష్యం ఏమిటి అంటే పరిశుద్ధత. పరిశుద్ధులై ప్రార్థించాలి, పరిశుద్ధులై ప్రేమించాలి, పరిశుద్ధులై క్షమించాలి, పరిశుద్ధులై వాక్యం వినాలి, పరిశుద్ధులై ప్రభు ఆరాధించుకోవాలి. ప్రభు వల్ల చాలా పవిత్రమైనది. ఇందుకు ఆయన పరిశుద్ధుని అన్నాడు. మన తిన్నది ఏం తిన్నాం? రొట్టె. ప్రభు ఏమన్నాడు? ఇది రొట్టెని ఏమన్నాడు? ఇది నా శరీరము అని చెప్పాడు ఆయన. రొట్టె దాని శరీరం అంటే మనం తిన్నది ఏంటి? పరిశుద్ధమైన శరీరమే కదా. మరి ఎలా పడుతున్నారు ఆ శరీరం? పరిశుద్ధులుగా ఉండి తినాలి అంటే నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఉండండి. క్షమించండి. ఎబ్రిల్ రాసిన పత్రిక క్షమించండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయము 4వ చూస్తాము. మీరు పాపముతో పోరాటంలో రక్తము కారినంతగా ఇతను దాన్ని ఎదిరింపలేదు. అక్కడ ఇక అర్థంగా మీరు పాపముతో పోరాటంలో రక్తము కారినంతగా ఇకను దానిని పోరాడలేదు. ఏమండి? పాపాన్ని మనం చెప్పడానికి, పాపాన్ని తీసివేయడానికి మనం పోరాడలేదు. కానీ పోరాడింది ఎవరు? యేసు ప్రభు అని చెప్తున్నాడు ఈ వాక్యంలో. 14 కోసం కూడా వస్తుందండి. అందరితో సమాధానం. చూడండి ఎంత మంచి మాట. అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ఉంటా ప్రయత్నించి, పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభుని చూడలేడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏంటి మీ పరిస్థితి? మీరు ఉండాలి పరిశుద్ధులుగా, మీ పిల్లలు ఉండాలి పరిశుద్ధులుగా, మీ భర్తలు ఉండాలి పరిశుద్ధులుగా. ఇది నాకు చెప్పట్లేదు. ప్రభు సన్నిధిలో మీరు పరిశుద్ధులుగా ఉండాలని చెప్తున్నాను. పరిశుద్ధులుగా మీరు లేకపోతే వచ్చినప్పుడు మీరు ఏం చేయబడతారంటే విడిగొప్పడతారు. పరిశుద్ధులుగా లేకపోతే ఎడవబడితే మీ జీవితాలు ఎలా ఉంటాయంటే భయంకరమైన శ్రమలో పాలైపోతారు. కనుక పరిశుద్ధి లేకుండా దేవుడు చూడలేమని ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడైనా పరిశుద్ధిగా ఉండాలని ఇష్టపడుతున్నావా? నువ్వు అనుకోవచ్చు, నేను ముసలిదాన్ని కదా, నేనేం పాపం చేస్తాను? పరుశుడైతే పాపం చేస్తారు కదా, పరిశుద్ధిగా ఉంటాడు. ముసలుడైనా పరుశుడైనా అందరూ కూడా యేసు రక్తంలో కడగబడాలి.
యేసు రక్తంలో పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. ముసలులైనా పడుసులైనా కౌమారంలో ఉన్న, యవనంలో ఉన్న, వృద్ధాప్యంలో ఉన్న, బాల్యంలో ఉన్న యేసు రక్తం చేత పరిశుద్ధపరచబడాలి. ఏం చెప్పాడు వాక్యంలో? 12 ఏం చెప్పాడు? కాల్చున్నది అందరితో ఏముండాలి? సమాధానం ఉండాలి. నీకు సమాధానం లేకపోతే సహోదరి నువ్వు నెమ్మదిగా ఉండలేవు. నీకు సమాధానం లేదనుకోండి, బిడ్డతో సమాధానం లేదనుకోండి, నీకు నిద్ర పడుతుందా? చెప్పండి. అలాగే మీరు బిడ్డలని దేవుడితో సమాధానం లేకపోతే దేవుడు ఏమన్నా ఆనందిస్తాడా? కనుక నీ బిడ్డతోటి సమాధానం నువ్వు లేకపోతే నువ్వు ఆందోళన పడిపోతావే, భయపడిపోతావే. అయితే నీ తండ్రి దేవుడితో నీ సమాధానంగా లేకపోతే ఆయన ఎంత బాధపడతాడో, ఎంత కన్నీరు కారుస్తాడో. దయచేసి ఆయన కన్నీరు కార్చడం నీకు ఇష్టమా? అందుకే నేను అంటున్నాను, సమాధాన పడు తల్లి. సోదర, సమాధాన పడు. క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ కుటుంబంలో ఇది ఒక గొప్ప లక్షణం అండి. సమాధానం పరిశుద్ధి కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా చూడలేని చూడు. ఈ పరిశుద్ధత ఎక్కడ కావాలి? చెప్పాలి. అంటే నేనైతే చెప్తాను, నేనండి. ఈ పరిశుద్ధత ఎక్కడ కావాలండి? నీ కళ్ళలో ఉండాలి ఈ పరిశుద్ధత, నీ చెవుల్లో ఉండాలి, నీ నోట్లో ఉండాలి, నీ కాళ్ళలో ఉండాలి, నీ చేతుల్లో ఉండాలి, నీ నాలుకలో ఉండాలి, నీ పెదాల్లో ఉండాలి. వాటిలో ఇవన్నీ చెప్పుకొని ఒక మాట చెప్తున్నా, ఒక్క మాట, ఎన్నిటికీ ఒకటే మాట. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. ఏంటండి? దేవునికి స్తోత్రం. హృదయం శుద్ధిగా ఉందంటే కాళ్ళు శుద్ధిగా ఉంటాయి. హృదయం శుద్ధిగా ఉందంటే నోరు శుద్ధిగా ఉంటుంది. హృదయం శుద్ధిగా ఉందంటే కళ్ళు శుద్ధిగా ఉంటాయి. హృదయం శుద్ధిగా ఉందంటే చెవులు శుద్ధిగా ఉంటాయి. వాటిలో బాడీ అంతా ఏమైపోతే శుద్ధతలోకి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దయచేసి ప్రయత్నిస్తావా? ప్రయత్నించడం కాదు, చేస్తావా? చేస్తావు కాదు, చెయ్యి. నేను ముగింపులోకి వస్తున్నాను. మరొక మాట ఏంటంటే, క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన లక్షణం ఏంటంటే ఐక్యత. మీ కుటుంబాలు ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఐక్యత ఎక్కడ తెలుస్తుందండి? రామకృష్ణ ఎక్కడ తెలుస్తుంది? ఎప్పుడు ఏమన్నా రామకృష్ణ ప్రార్థన చేసుకుంటే ఒకటి, మరి ఇంకేమన్నా చెప్తారా? ఐక్యత. ఐక్యత ఎక్కడ కుదురుతుంది? నేను అర్థం చెప్తున్నా, చెప్పనా? సరే చెప్తాను. నేను కూడా అదే పాటిస్తాను. ఎక్కడైతే ఫోన్ చేసి ఎక్కడ ఐక్యత ఎక్కడ
వెళ్ళిపోతాడు. అదే వచ్చి కూడా ఆడికి తినేసి వెళ్ళిపోతాడు. ఎంత వెళ్ళిపోతుందంటే పిల్లవుతుంది, అన్నం పెట్టాడు, తినేసి పడుకుంటుంది. తర్వాత ఏమో ఆయన వస్తాడు, అన్నం పెట్టేయాలి, పెట్టాడు, ఆయన పడుకుంటాడు. ఇప్పుడు తర్వాత లాస్ట్ ఉంటుంది, లేకపోతే ఉంటుంది. ఇలా అందరూ కూడా ఒక చోట కూర్చుని మాట్లాడుకుంది ఎప్పుడు చక్కగా భోజనం కాడే. అంటే ఐక్యత భోజనం చేసేయడం ద్వారా అన్ని విషయాలు పంచుకుంటాం. మీరు గమనించడంలో లేదో, నేను చాలాసార్లు మా పిల్లల్ని, మా బాబుని, మా పాస్టర్ గారిని కూర్చోబెట్టి భోజించేటప్పుడు అప్పుడే ఎత్తుతాను అన్ని గొడవలు. ఇది దెబ్బలాటలు కాదండి. ఏ విషయాలైతే, ఎలాంటి విషయాలైతే మాట్లాడుకోవాలి కుటుంబం కోసం, అప్పుడు మాట్లాడుకుంటే వీళ్ళలో ఏం కలుగుతుంది, అది విని ఒక యూనిటీ వస్తుంది, ఒక ఐక్యత వస్తుంది. దయచేసి మీరందరూ కలిసి మీ పిల్లలతో ఫోన్ చేస్తున్నారో లేదో నాకు తిరిగి, కానీ ఇక్కడి నుంచి అయినా ఒక నిమిషం ఆగరా అనే వస్తాడా, ఒక నిమిషం ఆగరా చీత వస్తుందా, ఒక నిమిషం ఆగరా నాన్న వస్తాడు, అందరూ కూర్చుని అప్పుడు చెప్తుండగా నాన్న ఇది అంటాడు, అమ్మ ఇది అని చెప్తాడు, అమ్మ ఏం చెప్పింది అమ్మ చెప్తుంది, నాన్న చెప్తుంది, నాన్న చెప్తాడు, కొట్టి ఇలా ఏం కలుగుతుంది అక్కడ, ఏం కలుగుతుంది, ఒక యూనిటీ కలుగుతుంది కదా. అప్పుడు ఐక్యత వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు కూడా ఒక నిర్ణయంలోకి వస్తుంది. ఇది ఎలా నేర్చుకున్నా తెచ్చే ఎక్కడ నేను బయట నుంచి కాదు. మా అమ్మ మా నాన్న అక్కడ కూర్చుని భోజనం పెట్టినప్పుడే అన్ని విషయాలు మాట్లాడేవారు. నేను కూడా మా అమ్మగారు ఉన్నప్పుడు, మా నాన్నగారు ఉన్నప్పుడు, మా పాస్టర్ గారు నేను కూర్చునే ఏమి మాట్లాడుకోవాలి, భోజనం కాడ మాత్రమే రాయితీగా కూర్చుని మాట్లాడుకుని ఇలా చేద్దాం, అలా చేద్దాం, అది చేద్దాం, చేద్దాం, పాపకి బంగారం కొందాం, పాపకి పెళ్లి చేద్దాం, అబ్బాయికి గురించి చేద్దాం, అబ్బాయికి పెళ్లి చేద్దాం, ఇలా ఒకటి ఇలా మాట్లాడుకునే విషయాలన్నీ కూడా అప్పుడే ఆ చిన్నోడు అభిప్రాయం, పెద్దోడు అభిప్రాయం, పిల్ల అభిప్రాయం, తండ్రి అభిప్రాయం, కొడుకు అభిప్రాయం ఏమవుతుంది, ఒక ఐక్యతగా చక్కగా ఉంటారు. అలా సోదరులు ఎప్పుడే కానీ ఐక్యతగా ఉండమని కూర్చుని దెబ్బలాడుకోకూడదు. ఏం చేయకూడదు, ఆ తిన్నాక దెబ్బలాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఆ ముఖ్య లేదు, నాకు కొంచెం కూరంచు లేదు, నేను అప్పుడు తిరిగిదా ఇలాగా ఇయ్యద్దు ఇయ్యద్దు వద్దు ఇలాంటివన్నీ వద్దండి. ఐక్యత అనేది ఇందాక తీసేది ఏపీసీలు కాదు పత్రిక, నేను కూడా చెప్తాను, నేను కూడా చూసుకోవాలి కదా, నాకు కావాలి కదా. ఫస్ట్ మీ ఒక్కరికి నా వాక్యం నాకు కూడా అవసరమే. నేను కూడా మీలాంటి శరీరం కలిగిన వాడిని, నాకు దేవుని వాక్యంతో అవసరం. ఎపిసీలు రాసిన పత్రిక ఇందాక తీసాను కదా, ఒకసారి 4వ అధ్యాయం 4వ నుంచి 4వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు. కాబట్టి మీరు సమాధాన సంబంధమైన ఆత్మ చేత బంధము చేత చూడండి, సమాధాన సంబంధ బంధం చేత ఐక్యత కలిగించు, ఆత్మ కలిగించు ఐక్యత శ్రద్ధ కలిగి దేవునికి స్తోత్రం. దైవజనం చెప్తున్నాడండి, ఐక్యత ఇప్పుడు వస్తుందంటే ఆత్మ వలన వస్తుంది, పరిశుద్ధాత్మ వలన వస్తుంది. కనుక నువ్వు ఐక్యతగా ఉంటున్నావా? నువ్వు ఐక్యపరచాలన్నప్పుడు నీకు దొరకదు కనుక భోజనం చేసేటప్పుడు దొరుకుతుంది కనుక ఏ విషయాలకైనా అప్పుడు సమస్యలు చెప్పుకో, సమస్యలు మాట్లాడుకో, సమస్యలు సర్దిద్దుకో.
అప్పుడు నీవు ఒక క్రైస్తవ కుటుంబంగా ఉంటామని తెలియజేస్తున్నారు. క్రైస్తవ కుటుంబంలో మరొక మాట చెప్పుకుందాం. ఇచ్చుట ఏంటండి? ఏం వాలి ఏమండి? ఏం వాలి? దశభాగాల, కానుకల, సమర్పణ, కృతజ్ఞత కానుకల, నేను ఐదు కాదు ఇచ్చుకోవాలి. ఏమనంటే ఆతిథ్యము, సహాయము ఏం చేయాలి? ఇచ్చుకోవాలి. ఏమి ఇచ్చుకోవాలి? ఆతిథ్యము, సహాయము ఇచ్చుకోవాలి. దైవ సేవకులను గౌరవించాలి, ఇరుగు పొరుగు వారికి సహాయం చేయాలి. ఇది ఇచ్చుకోవాలి. నువ్వు కానుకలిస్తావు, అది దేవునికి స్తోత్రం. దశభాగాలిస్తావు, దేవునికి స్తోత్రం. కృతజ్ఞత కానుకలిస్తావు, దేవునికి స్తోత్రం. మొక్కుబడి ఇస్తావు, దేవునికి స్తోత్రం. ఎన్ని ఇస్తావు. కానీ అది కాదు నేను చెప్పేది. నేను చెప్పేది అది కాదు. ఆతిథ్యం ఇవ్వాలి. ఇంటికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? నీటితోటో, రుచితోటో, కాఫీతోటో, ఇంకో మాటతోటో, దీంతో ఆతిథ్యం ఇవ్వాలి. వాడికి అవసరమైంది ఎందుకు వచ్చినా అడిగిన తర్వాత ఏదైనా సహాయం ఉందనుకోండి, వాళ్ళ సహాయం కోసం వచ్చేదండి, వాళ్ళ సహాయం కోసం వచ్చేదంటే వాళ్ళకి సహాయం చేయాలి. మరీ ముఖ్యంగా దైవజనులు గౌరవించాలి. ఇచ్చడంలో గౌరవించుకోవాలి. దైవ సేవకులైన కుటుంబంలో చిన్నపిల్లలైన పెద్ద పిల్లలైన కానీ దైవ సేవకుల కుటుంబాన్ని అందరూ కూడా గౌరవించి ఇచ్చుకోవాలి. ఇరుగు పొరుగు వారికి సహాయం చేయాలి. ఏప్రిల్ రాసిన పత్రిక ఇది తెలుసుకునే వాళ్ళు 13వ అధ్యాయం సహోదరి ప్రేమ నిలకడగా ఉండనివ్వండి. ఆతిథ్యం ఇచ్చి వాటిని చేయటం అనుకుని దానివల్ల కొందరేమో ఎరగకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలియకనే ఇది తెలియదు. ఎవరు ఎప్పుడు ఎలా అవుతారు, ఏ రూపంలో ఎలా అవుతారో తెలియదు. దేవుని దేవతలు ఎలా అవుతారో తెలియదు. దైవ సేవకుడు దేవుని దూత కనుక దేవుని వాక్యం చెప్తుంది ఆతిథ్యం ఇవ్వాలి, గౌరవించాలి, ఇచ్చడంలో సహాయం చేయడంలో ఒక ముందడుగు ఇవ్వాలి. దేవుడు అడుగుతాడు, నాకు నీకు ఇచ్చేవా అని అడుగుతాడు. దేవుడు నాకు ఇచ్చేవా అని అడుగుతాడండి. అప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు? అడుగుతాడు నిజంగానే మా చెప్పండి, నిజంగా అడుగుతాడా? నాగారు అడుగుతాడని చెప్పి నిజంగా అడుగుతాడు. బైబిల్లో ఉంది. నాకు ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టారా? బట్టలు లేనప్పుడు నాకు బట్టలు ఇచ్చారా? మరి ఎన్ని అడిగినప్పుడు ఈ అడుగుతాడు. తప్పనిసరిగా అడుగుతాడు. నేను రోజు అయినప్పుడు చూడవచ్చారా? నీ బాధలో ఉన్నప్పుడు నన్ను పరామర్శించారా? జైల్లో ఉన్నప్పుడు నన్ను ఇప్పించారా? ఇవన్నీ దేవుడు అడుగుతాడు. దేవుడు జైల్లో ఉంటుంది, దేవుడికి ఆగ్రహం ఉంటుంది, మనం పడుతున్నట్టుంది కాదు. ఈ నా సహోదరులు ఒకరికైనా చేసారా లేదా? ఎవరికి? ఈ నా సహోదరులకి అంటే మీకు చేయటమే. ఎవరు చేయటం? దేవుడికి చేయటం. ఎక్కడుందా వాక్యం? అత్తయ్య రాసిన సువార్త ఇన్ని బయట చదువుకున్నాడు, ఆనందంగా చదివే ఎక్కడ తీసేయాలి. మరి నేను తీయాలంటే కోసే పని చేయట్లేదు. కోసే నాకు పూర్తయిపోయింది. సై పని చేయట్లేదు. డబ్బు తిన్నామంటే లేకపోతే మిమ్మల్ని పరిగెత్తించేది. అమ్మా 25 అధ్యాయమ్మా, లేదా 24 అధ్యాయమ్మా, 25 చూడండి. ఆకలి
తీసుకుంటారు. చూపించాల్సింది నేను ఆకలి పట్టిని అమ్మాయి 25 అధ్యాయం చూడండి 35 వచ్చిన నేను ఆకలి పట్టిని మీరు నాకు భోజనం పెట్టి అమ్మాయి జాతర ఎప్పుడు చేస్తాడు? వేసుకుని కూర్చొని చేస్తాడు. పైన చూద్దాం 31 చదువుకు మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం ఆశ్చర్యుడై ఉండును. మత్తయి సువార్త తీసుకున్నామా? తీసుకుంది. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 31 నుంచి చదువుతున్న సహోదరి నమస్కారము. సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలు వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమవైపున మేకలు నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకమును పుట్టిన మొదలుకొని మీరు నా కొరకు సిద్ధపరిచిన రాజ్యం స్వతంత్రించుకొనిడి. నేను ఆకలి నుండి నాకు భోజనం పెట్టితిరి, గట్టికొంటి నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటి నన్ను చేర్చుకుంటిరి, దిగంబరిన ఇంటి నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటి నన్ను చూడవచ్చుతిరి, చెరసాలలో ఉండి ఎండ వచ్చిందని చెప్పును. అందుకు నీతిమంతుడు ప్రభువా, ఎప్పుడు నీకు ఆకలి కొనింటి చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నువ్వు దప్పికొనింటి చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశం ఇంటి చూచి నేను చేర్చుకుంటుమి, దిగంబరి ఇంటి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగో ఇంటి చెరసాలు ఉండి నేను చూచి నీ ఎద్దకు వచ్చితమని ఆయన అడిగాను. అందుకు రాజు మిక్కిలి అల్పుడైన ఈ నా సహోదరులో ఒకరికి మీరు రాజు అంటే యేసు ప్రభు రాజు అంటున్నాడు, అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసింది కనుక నాకు చేశారని నిశ్చయముగా చెప్పుచున్నాను. అందరూ స్తోత్రం చెప్పండి. ఇంకా కిందకి వెళ్తాము. ఇవ్వని వాడి గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్న వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పోవుడి. నేను ఆకలి కొంటే మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పి కొంటే మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశిన ఇంటి మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరిన ఇంటి మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోజునే చెరసాల్లో ఉంటే మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారి ప్రభువా, మేము ఎప్పుడు నీవు ఆకలి కొంటేనను, దప్పుకుని ఉంటేనను, పరదేశం ఇంటిటేనను, దిగంబరి ఇంటిని, రోగు ఇంటిని, చెరసాల్లో ఉండిటని చూచి నీకు ఉపచారం చేయకపోతే ఆయన అడిగేదారు. అందుకని మిక్కిలి అల్పులైన మీరిలో ఒకరికైనా మీరు ఇలాగనే చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వారుగా నేను. ఇప్పుడు మీకు అర్థమైందండి. ఇచ్చటంలో సహాయం చేయడంలో మనం ఎవరికి చేస్తున్నాము అంటే దేవునికి చేస్తున్నాము. అందుకే అనగా ఆదిత్యం ఇవ్వడం మర్చిపోకండి. ఇరుకురు వారిని సంగతులను సహాయం చేసి మర్చిపోకండి. చక్కగా క్రైస్తవ కుటుంబంగా మీరు చక్కటిగా ఉండాలని తెలియజేస్తూ మరొక మాట ఏంటంటే, 7వ మాట ఏంటంటే యథార్థత. అందరూ స్తోత్రం చెప్పండి. యథార్థత. దేవుని స్తోత్రం చెప్పండి. క్రైస్తవ కుటుంబంలో ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. నువ్వు ప్రార్థించేదాన్ని, కూడుకోలేదాన్ని, దేవుని పేరు చెప్పేదాన్ని యథార్థంగా ఉండాలి. బైబిల్లో యథార్థత గురించి చాలా చోట్ల రాశాడు. మరి ముఖ్యంగా 15వ అధ్యాయం కీర్తన గ్రంథంలో చక్కగా విషయాలు మాట్లాడాడు. చక్కని 15వ అధ్యాయం చదివిన ఒకసారి ఒక 4-3 వస్తువులు చదివిన 15వ కీర్తన. నీ గుడాలను అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు. హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. ఇదిగో నిజము పలుకువాడే. అటువాడు నాలుగుతో కొండమేలాడు. అలాంటి వాడు ఏం చేయడు? నాలుగుతో కొండలాడు. తన చెరికానికి కీడు చేయడు. తన పొరుగువానికి కీడు చేయడు. తన పొరుగువాని నింద మోపడు. పొరుగువాని పైన ఏంటంటే నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అటువాడు నీచుడు, నిశ్చయం కార్యం చేసేవాడు. అతనికి దృష్టి ఎలా ఉంటాడు? అసహ్యుడు ఉంటాడు. అతడు యెహోవాయైన భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయని నష్టము కలిగిన మాట తప్పడు. తన ద్రవ్యం వడ్డీకి ఇయ్యడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తన కష్టం వచ్చింది కానీ ఏం చేయడండి?
మాట తప్పుడు యథార్థవంతులు ఇలా ఉంటారంటండి. క్రైస్తవ కుటుంబము ఈ 15వ అధ్యాయంలో రాయబడినట్లు మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి ధ్యానం చేయండి. నేను ముగించేస్తాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన వారి యొక్క లక్షణం కుటుంబ ప్రార్థన, ప్రేమ, క్షమాపణ, పరిశుద్ధత, ఐక్యత, ఇచ్చటం, యథార్థత, సాక్ష్యం. ఏంటండి? సాక్ష్యం చెప్పుకోలేదా? చెప్పుకోవడానికి ఉండలేదు. సాక్ష్యం అంటే మీరు దేవునికి సాక్షిగా ఉండాలి. సాక్ష్యం అంటే ఆదివారం ఏమండి అది పోయింది, ఇది పోయింది, అది వచ్చింది, ఇది వచ్చింది, ఆ సాక్ష్యాలు కాదు. దేవుని కొరకు సాక్ష్యం ఉండాలి. యేసుడు పుట్టాడు, యేసయ్య లోపల వచ్చాడు, యేసయ్య చనిపోయాడు, యేసయ్య మళ్ళీ రాబోతున్నాడు, నమ్ముకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని కొరకు ఏం చేయాలి? పాట ద్వారానో, ప్రార్థన ద్వారానో, వాక్యం ద్వారానో, స్వార్థ ద్వారానో, నీ ఇరుగు కొరకు అని గ్రామస్తులకి ఏం చెప్పాలి? నువ్వు సాక్షి చెప్పలేసు నమ్ముకోండి అని అనమాట. వాక్యం చెప్తున్నప్పుడు కానీ ఎందుకు ఏంటంటే సాక్ష్యం చెప్పడం. దేవునికి స్తోత్రం. నువ్వు చెప్తున్నావా? కొంతమందికి చెప్పి ప్రభు దగ్గర నడిపిస్తున్నావా? అంటులైన వాళ్ళని అనమాట, ఇక్కడ కాలైన వాళ్ళని, తాగుబోతులను, దొంగలను, మోసగాళ్ళను, రకరకాల ఉన్న వాళ్ళందరూ కూడా యేసుని కూర్చి చక్కని మాట చెప్పి యేసయ్య మంచివాడు, నమ్ముకోండి, ఈ జీవితాన్ని మానుకోండి, రండి అని నువ్వు సాక్ష్యం చెప్తున్నావా? నీ కుటుంబం సాక్ష్యం చెప్తుందా? ఆలోచించి నీ కుటుంబం సాక్ష్యం కలిగినట్టుగా ఉండాలి కదా. ఇవన్నీ కూడా క్రైస్తవ కుటుంబంలో సాక్ష్యములు కనుక, ఇవన్నీ కూడా క్రైస్తవ కుటుంబంలో లక్షణాలు కనుక జాగ్రత్తగా ఈ లక్షణాలన్నీ కూడా మీరందరూ ఏం చేస్తారంటే చక్కగా చేసి ఆశీర్వాదాలు పొంది అనేక ఆత్మలను గ్రహించాలని తెలియజేస్తూ ఈ మాటలు మన అందరి వినియోగంలో ప్రభు దీవించును గాక. ఆమేన్.